తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందులో ఒక విశేషమైన మాట మనం చూస్తూ ఉన్నాం. ఉపదేశానుసారమేదనగా అన్నాడు. ఉపదేశానుసారమేదనగా అంటూ చివరిలో కలుగు ప్రేమయే అన్నాడు. ద గోల్ ఆఫ్ అవర్ కమాండ్ ఆర్ ద గోల్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్షన్. ఉపదేశము అనేదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో అనేకమైన ట్రాన్స్లేషన్స్లో ఏమని రాయబడిందంటే ఇన్స్ట్రక్షన్ ఆర్ కమాండ్ అని రాయబడింది. అయితే ఉపదేశానుసారమేదనగా అని చెప్పబడుతూ ద గోల్ అన్నాడు. ఇంకొక బైబిల్లో ద ఎయిమ్ అన్నాడు. అంటే ఉద్దేశమేమనగా అనే మాట మనం చూస్తున్నాం. అయితే తెలుగు బైబిల్లో మరి ఉపదేశానుసారము అన్నాడు. ద గోల్ ఆఫ్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ ఈజ్ లవ్ అన్నాడు. ద గోల్ ఆఫ్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ ఈజ్ లవ్. ఉపదేశానుసారము అనే దాన్ని జ్ఞాపకం చేస్తూ అన్నిటిలో కంటే వాటిలో జరిగేవి ఏమేమిటి చెప్తున్నాడు. ఒకటి పవిత్రమైన హృదయము అన్నాడు. రెండవది ఏం చెప్పాడంటే అక్కడ మంచి మనస్సాక్షి. మూడవది నిష్కపటమైన విశ్వాసం. ఈ మూడిటి నుండి కలిగే ఏమన్నాడు ప్రేమయే అన్నాడు. ప్రియులారా, అంటే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అని చూస్తే మనందరికీ తెలుసు. మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో 30-31 వచనాల్లో నీ దేవుణ్ణి ఎలా ప్రేమించమన్నాడు. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ఏం చేయమన్నాడు, ప్రేమించాలి అన్నాడు. ఇది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. ఈ ప్రధానమైన ఆజ్ఞ అని మరల క్రింద రెండవ ఆజ్ఞ కూడా చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అన్నాడు. ఇది ముఖ్యమైన ఆజ్ఞ అన్నాడు. అంటే రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు, రెండోది ముఖ్యమైన ఆజ్ఞ. అంటే ఈ రెండిటిలో ఏది తీసివేయటానికి లేదు. అయితే ప్రధానమైన ఆజ్ఞ అన్నప్పుడు మరి అది దేవుని గురించి చెప్పబడింది. ముఖ్యమైన ఆజ్ఞ అన్నప్పుడు అది మానవుల గురించి చెప్పబడింది. అనగా మొదటిగా మనము ప్రేమించవలసినది ఎవరిని అని చెప్తున్నాడు. దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఆ హృదయము ఎలాంటిది అని జ్ఞాపకం చేస్తున్నాడండి. పూర్ణమైన హృదయము అన్నాడు. అంటే ఏ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్. అంటే హృదయము ఎలా ఉండాలంట, సంపూర్ణమైనటువంటి హృదయముతో. సగం సగం దేవుణ్ణి మనము ప్రేమించటానికి వీల్లేదు. కాబట్టి పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన వివేకముతో, అలాగే బలముతో మనము దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఇది దేవుడిచ్చే ఆజ్ఞగా చెబుతున్నాడు. అయితే ప్రియులారా, మరి ఈ పూర్ణమైన ఆజ్ఞలో మరి ఫుల్నెస్ ఆఫ్ లవ్ అనగా మనము ఎక్కడ చూస్తున్నాము అంటే ఇది సంఘములో మనం చూస్తున్నాం. నిజమైన సంఘము ఏం చేస్తుందంటే మనము ప్రేమించే సంఘముగా ఉంటుంది. ఏ సంఘములో అయితే ప్రేమ అనేది లేదో అది నిజమైన సంఘము కానే కాదు. నిజమైన సంఘములో ఏముంటుంది చెప్పండి, ప్రేమ ఉంటుంది. ఈ నిజమైన సంఘములో ఒకరినొకరు ప్రేమించుకుంటారు అని. నిజమైన సంఘములో అనగా ఇది యాదృచ్ఛికమైనది కాదు. దేవుడు తాను ఏం చేశాడు, స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. తన శరీరమునకు పోలికగా ఉన్న తన సంఘం. ప్రియులారా, ఈ సంఘములో ఒకరికొకరము మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. అనగా ఈ సంఘములో ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటుందో అది నిజమైన సంఘం. అంటే ఈ మూడు ఒక విశ్వాసికి ఉండాలి. ఈ పవిత్రమైన హృదయముగా కానీ, నిష్కపటమైన విశ్వాసము కానీ, మంచి మనస్సాక్షి కానీ ఒక విశ్వాసిలో ఉంటాయి. క్రీస్తు ప్రభువును నమ్మిన
ఒక విశ్వాసిలో ఈ 3 లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా ఏం పుడుతుందంట చెప్పండి? ప్రేమ కలుగుతుంది అన్నాడు. ఒక వ్యక్తిలో మంచి మనస్సాక్షి లేకపోతే ఏం కలగదు? ప్రేమ ఉండదు. ఒక వ్యక్తిలో పవిత్రమైన హృదయము లేదు అనుకుందాం, ఆ యొక్క సంఘములో ఏముండదు చెప్పండి? ప్రేమ ఉండదు. కాబట్టి అన్నిటికీ ముఖ్యమైనది, మూలమైనది ప్రేమయే అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఎఫెసు సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, ఎఫెసు సంఘం మరి తిమోతి ఆ సంఘానికి సంఘ కాపరిగా ఉన్నాడు. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేపాటికి ఈ ఎఫెసు సంఘం మరి ఈ తిమోతి కాలము ముగిసిన తర్వాత, తిమోతి ఉన్న కాలములో మరి తిమోతి కాలము ముగిసిన తర్వాత అనగా క్రీస్తు శకం 98వ సంవత్సరం అనగా మొదటి శతాబ్దములో, అనగా మొదటి శతాబ్దము ముగిసే సమయానికి ఈ సంఘము ఎలా ఉన్నది అంటే, మరి నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనే స్థాయికి వచ్చింది. అంటే ఆ ఎఫెసు సంఘం ఒకప్పుడు మరి దేవుని కార్యములను జరిగించిన సంఘం, దేవుని పిల్లలను ప్రేమించిన సంఘం, కష్టపడిన సంఘం, అవిశ్వాసము లేకపోతే అబద్ధ బోధలు, నికోలాయితుల బోధలు ఉన్నాయి ఆ సంఘములో, వారిని ద్వేషించిన సంఘం, అనేక రీతులుగా ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగిన సంఘం ఎఫెసు సంఘం. అయినను ఇన్ని కార్యాలు నువ్వు చేసావు, మంచి సాక్ష్యం సంపాదించుకున్నావు, గొప్ప పని చేసావు, ఎంతో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నావు, విశ్వాసములో కానీ, భక్తిలో కానీ, లేకపోతే ప్రేమించే విషయంలో కానీ, లేకపోతే కష్టపడే విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ ఎంతో గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నావు అని చెబుతూ ఒకప్పుడు ఇలా ఉన్నావు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ మీద ఒక తప్పు నేను మోపుతున్నాను. ఏమిటి అంటే, నీకు మొదట ఉండిన ప్రేమను నీవు వదిలితివి. అనగా ఎఫెసు సంఘానికి మొదట ఏమున్నది? ప్రేమ ఉన్నది. మొదట ప్రేమ ఉన్నది. అనగా విశ్వాసులను పలకరించే స్వభావం ఎవరికున్నది? విశ్వాసులకు వందనాలు చెప్పే స్వభావం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగిన సంఘముగా ఎఫెసు సంఘం ఉన్నది. ఇప్పుడు ఆ సంఘములో లోపించింది ఏమిటంటే, అన్నీ ఉన్నాయి. నీ క్రియలను నేను ఎరుగుదును అంటే దాని క్రియలు తెలుసు, నీ కష్టము బాగా కష్టపడుతుందని తెలుసు, నీ సాక్ష్యం నేను ఎరుగుదును మంచి సాక్ష్యం పొందింది, ఇదిగో అబద్ధ బోధకులు నికోలాయితులను వాళ్ళని ద్వేషించావు, ఇవన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఒకటే, ఏమిటి చెప్పండి? ప్రేమ లేదు. ప్రియులారా, ఇన్ని ఉన్నా కూడా కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థమే. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత సువార్త చెప్పినా మెయిన్ థీమ్ ఏమిటంటే, ఒక సంఘానికి కావలసినది ప్రేమ. ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అంటున్నాడు. అంటే దేవుడు కోరుకుంటున్నది సంఘములో ప్రేమే ప్రియులారా. అయితే ఈ ఎఫెసు సంఘములో అలాంటి పరిస్థితులు లేవు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని సంఘాల్లో మనం చూస్తే మందిరాలు పూర్తిగా నిండిపోతాయి. ఒక వారం వచ్చిన వారు పక్కవారు, నేను ఈ వారం కూర్చున్నాను కదా, వచ్చే వారం మరొకరు కూర్చుంటారు, మరొక వారం మరొకరు కూర్చుంటారు. అనగా మందితో సంఘం అంతా నింపబడుతుంది. పక్కవారు ఎవరో కూడా తెలియదు, వారి పేర్లు తెలియవు, కాపరికి పేర్లు తెలియవు, పక్కవారికి కూడా విశ్వాసులు కూడా తోటి విశ్వాసుల పేర్లు తెలియదు, వారికి వందనాలు కూడా చెప్పుకోరు. దే ఆర్ మెయింటైనింగ్ సమ్ డిగ్నిటీ. వారు వస్తారు, చక్కగా వస్తారు, కూర్చుంటారు, బోధకుడు చెప్పే మాటలు వింటారు, వెళ్ళిపోతారు. తప్పితే ఆ సంఘములో ఏమి కొరబడింది? ప్రేమ లేదు. ఒకరినొకరు పలకరించుకోవటం లేదు. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవటంలో ఆ సంఘం వెనకబడిపోయి ఉంది ప్రియులారా.
మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అదే సంఘం యొక్క ఉద్దేశం. యేసు ప్రభు వారు అన్నాడు కదా యోహాను సువార్త 15 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ఏం చేయమన్నాడండి? ప్రేమించుకోవాలి. ఒకరినొకడు ప్రేమించుకోండి అని చెప్పే ముందు ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మును ప్రేమించాను. ఆ మాట గుర్తుపెట్టుకోవాలంటున్నాడు. అంటే మొదట నా ప్రేమను గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలాగ మిమ్మల్ని ప్రేమించానో గుర్తుపెట్టుకోవాలి. నా ప్రేమలో స్వార్థం లేదు, నా ప్రేమలో ఎలాంటి షరతులు లేవు. నేను మిమ్మల్ని షరతులు లేకుండా ప్రేమించాను. ఈ లోకానికి నేను రావాలంటే దేవుడు నన్ను పంపుతున్నప్పుడు దేవుడు తన కుమారుని పంపటానికి ప్రేమను చూపించి ఈ లోకానికి పంపుతున్నప్పుడు ఈ లోకానికి పోతే వారు ఏమిస్తారు? వారు ద్వేషమే చూపించారు. సిలువేయము సిలువేయమని కేకలు వేశారు కాబట్టి ప్రభువుని ద్వేషించారు. ప్రభువుని ద్వేషించిన తండ్రితో, ప్రభువా వీరు నన్ను సిలువేయమంటున్నారు, వీరు నన్ను ద్వేషిస్తున్నారు, నేను వీరి కోసమే కదా వచ్చింది, వీరు నన్ను ద్వేషిస్తున్నారు అని మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోలేదు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఆయన తన ప్రేమను పూర్తిగా చూపించి ఈ లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎలాగ ఉండాలో నేర్పించి వెళ్ళిపోయాడు. ఆయన చెప్తున్నాడు కదా, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అన్నాడు. అయితే ప్రియులారా, మనము ఎప్పుడైనా ఒక సహోదరిని మనం ప్రేమించేటప్పుడు మనము గుర్తుపెట్టుకోవలసిన ప్రాథమిక సూత్రం ఏమిటి చెప్పండి? దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, నేను కూడా ప్రేమించాలి. అయితే నీ తోటి సహోదరుని ప్రేమిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాము చెప్పండి? ఆ సహోదరుడు నాకు వందనాలు చెప్తేనే నేను వందనాలు చెప్తాను. ఇది ప్రేమ కానే కాదు. ఆ సహోదరుడు నన్ను పలకరిస్తేనే నేను పలుకుతాను అని అనుకుంటున్నాం. ఇది ప్రేమ కాదు. ఎందుకని? ఆయన ప్రేమ అలాంటిది కాదు. మనము ప్రేమించినా ప్రేమించకపోయినా, మనము ప్రేమను చూపించకపోయినా ఆయన మనల్ని ఏం చేశాడు? మనం ప్రేమించి తానే మొదటిగా మనల్ని ప్రేమించి అన్నాడు. మనమేం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు అని మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనము నేర్చుకోవలసింది ఏమిటంటే, క్రీస్తు ప్రేమ ఎలాంటిదో మనము చూసి తర్వాత మనము ఒకరినొకరము ఏం చేయాలన్నాడు? ప్రేమించుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు ఇలాగా ప్రేమను చూపించమంటున్నాడంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ప్రేమే. అంతే. ఒక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘములో ప్రేమ లేకపోతే ఏముండదు? క్షేమాభివృద్ధి ఉండదు. ప్రియులారా, ఉదాహరణకి ఈ శరీరములో అనగా సంఘమనే శరీరములో నీవు నేను ఎవరమే? అవయవాలని. అవయవాలుగా ఉన్నప్పుడు కన్ను చెయ్యి ఉందనుకుందాం, లేకపోతే కాలు చెయ్యి ఉందనుకుందాం. కాలుకు దెబ్బ తగిలింది. కాలుకు దెబ్బ తగిలితే చెయ్యి ఏమనుకుంటుందంటే, నాకు దెబ్బ తగలలేదు కదా, నాకెందుకులే అని అనుకుందనుకోండి. ఆ కాలు ఎక్కడుంది చెప్పండి? శరీరంలోనే ఉన్నది. ఇప్పుడు టించర్ వేయాలి. దానికి టించర్ వేయాలంటే నోటితో వేస్తామా మనం? టించర్ నోటితో వేయలేం. టించర్ వేయాలంటే ఒక చెయ్యి పని చేయాల్సిందే. ఈ చెయ్యి పోయి ఎక్కడైతే దెబ్బ తగిలిందో దానికి పోయి టించర్ వేస్తేనే అప్పుడు దానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే ఒక అవయవము మరొక అవయవానికి ఏం కలిగించాలి? క్షేమాభివృద్ధి కలిగించాలి. క్షేమాభివృద్ధి కలిగించాలంటే నాకెందుకులే, నాకు కాదు కదా దెబ్బ తగిలిందని అలాగ ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది? అక్కడ శరీరమునకు అనగా సంఘమునకు నష్టం జరుగుతుంది. అలాగే మనము లేకపోతే ఒక కొలంలోనో ఒక చెరువులోనో ఈత కొడతా ఉన్నాం. ఈత కొడతా ఉన్నప్పుడు ఆ ఈత కొట్టేటప్పుడు చేతులు బాగా ఆడించాలి. చేతులు ఆడించే కొద్దీ మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ చేతుల్లో బలం తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి?
వెనకాల కాళ్ళు కూడా జాడించాలి. కాళ్ళు జాడిస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఏమోలే చెయ్యి పని చేస్తుందిలే అని కాలు ఊరుకనే ఉందనుకోండి, మునిగిపోయే ప్రమాదము ఉన్నది. కాబట్టి క్షేమాభివృద్ధి కలగాలంటే ఒక అవయవము మరొక అవయవం పట్ల కన్సర్న్ కలిగి ఉండాలి, లేకపోతే ప్రేమను కలిగి ఉండాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవము అని చెప్తున్నాడు. ఒక ఉపదేశకుడు ఒక అవయవము, ఒక బోధకుడు ఒక అవయవము, ఒక ప్రవక్త, ఒక అపోస్తలుడు, అలాగా ఒక సువార్తికుడు. అంటే సంఘములో ఎన్నెన్నో అవయవాలు ఉన్నాయి. అంటే సంఘములో ఒక్క సువార్తికుడే లేడు, సంఘములో ఒక్క ప్రవక్త మాత్రమే లేడు, సంఘములో అపోస్తలుడు మాత్రమే లేడు. కొందరిని 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 అని చెప్తున్నాడంటే అందరినీ పెట్టలా. అందరూ సువార్తికులు కాదు, అందరూ కాపరులు కాదు, కొందరిని పెట్టాడు. కారణం ఏమిటంటే పైన చెప్పాడు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలుగునట్లు. శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలంటే అక్కడ ఒక మాట చెప్పాడు, ప్రేమయందు అన్నాడండి. ప్రేమ కలిగి శరీరానికి ఏం కలిగించాలి? క్షేమాభివృద్ధి కలిగించాలి. అయితే ప్రియులారా, ఏ సంఘములో అయితే ప్రేమ లోపిస్తుందో ఆ సంఘములో ఏముండదు చెప్పండి? క్షేమాభివృద్ధి ఉండదు. క్రీస్తు శరీరము అని మనము దానిలో అవయవాలం, ఒక్కొక్కరము ఒక్కొక్కరుగా. అంటే అక్కడ అన్నాడు కదా, తన తన పరిమాణము చొప్పున అన్నాడు. పరిమాణం అంతే. చిన్న సోల ఉంటుంది, లేకపోతే మానిక ఉంటుంది, లేకపోతే గిద్దలు అని అంటారు. అంటే మీరేమంటారు? చిన్న చిన్నవి ఉంటాయి వరుసగా, ఒక్కొక్కటి ఒక్కొక్క పరిమాణం, కొలత కొలుస్తాం చిన్నవి. అంటే దేవుడు దాన్ని కొలత కొలిసి ఇచ్చేశాడు అన్నాడు. దేవుడు ఆయన ఎవరెవరికి ఏమేమి కృపావరాలు ఇవ్వాలో ఆయన కొలత కొలిసి ఇచ్చాడు అన్నాడు. అయితే ఆ పరిమాణం చొప్పున మనమేం చేయాలి? నాకు చిన్నది ఇచ్చారు దేవుడు అని అనుకోకూడదంట. క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రతి అవయవము చక్కగా పనిచేయాలి అని చెప్తున్నాడు. ప్రియులారా, మనము ఇతరుల పట్ల ప్రేమ చూపించటానికి అనగా ఒక వ్యక్తి మీద మనము ప్రేమ చూపించలేకపోతున్నామంటే ఆ వ్యక్తిలో నిజమైన సువార్త అనుభవం లేకపోతే రక్షణ అనుభవం లేనట్టే. ఎందుకంటే ఒక వ్యక్తి ఏం చేశాడు? సువార్తను విన్నాడు. ఎలాగా? అయ్యా నువ్వు నరకానికి పోతావు నమ్ముకోకపోతే అని దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు నీ పట్ల అని ఆ వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ఏం చేశాడు? ప్రేమను చూపించాడు. ఈ నమ్మిన వ్యక్తి కూడా ఏం చేయాలి? నేను సరిగా ఉంటే చాలులే అనుకోకూడదు. కానీ ఇతర వ్యక్తులను రక్షించగలిగే అనుభవంలో ఉన్నావంటే అది నిజమైన ప్రేమ అంటున్నాడండి. ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నాడు అంటే సంఘములో ఏం చేస్తాడు? ఇతరులను రక్షిస్తాడు. ప్రియులారా, అందుకనే ఏమంటున్నాడు? నేను బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను అనుకోకూడదు. ఎవరో నాకు ఇక్కడ బాధ్యత ఉంది కాబట్టి నేను పని చేస్తున్నాను, బాధ్యత కాదు. ఏ పని చేసినా బాధ్యత కంటే ముఖ్యముగా ముందుగా ప్రేమ కలిగి మనం చేయాలి. మీరు చేయు కార్యములన్నీ బాధ్యతతో చేయుడి అన్నాడా? లేదు. బాధ్యత ఉండాలి, కానీ బాధ్యత కంటే ముఖ్యం ఏముండాలి? ఒక వ్యక్తికి ప్రేమ ఉండాలండి. ఎప్పుడైతే సంఘము పట్ల ప్రేమ ఉన్నదో, విశ్వాసుల పట్ల ప్రేమ ఉన్నదో, తోటి సహోదరుడి పట్ల ప్రేమ ఉన్నదో, అప్పుడు అదే నిజమైన ప్రేమగా ఉంటుంది. నేను సంఘములో సంఘ కాపరిని కాబట్టి నాకు బాధ్యత ఉంది, నేను పోవాలి కాబట్టి నేను పోతే ఆ పని జరుగుతుంది అన్నట్లుగా కాదు. లేకపోతే ఒక సంఘ పెద్దగా, పరిచారకుడా, లేకపోతే ఒక విశ్వాసిగా ఎవరైనా సరే సంఘములో ఉన్న వ్యక్తి తన బాధ్యతను బట్టి కాదు చేయాల్సింది, మీరు చేయు కార్యములన్నీ అన్నాడు. అన్నీ అంటే ఏమున్నాయి? ఏ పరిచర్య కానీ, వాక్య పరిచర్య కానీ, పాటల పరిచర్య కానీ, ఏ పరిచర్య చేసినా, ఏ పని చేసినా మీరు చేయు పనులన్నీ ప్రేమతో చెయ్యాలి అన్నాడు. అంటే ఒక వ్యక్తికి ఉండాల్సింది ఏమిటంటే
సంఘము పట్ల ప్రేమ. నేను ఈ పని చేయకపోతే నష్టం జరుగుతుంది, ఈ పని చేయకపోతే ఈ దేవుని పనికి ఆటంకం జరుగుతుంది అనే ఉద్దేశంతో మనము ప్రేమతో మనము చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అవును, అయితే మనం సువార్త ప్రకటించాలి అంటే సువార్త ప్రకటనలో కూడా కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, ఇది నా బాధ్యత కాదు అనుకోకూడదు. ఎందుకని? రక్షింపబడిన నీవు ఇతర వ్యక్తులను రక్షించాల్సిన బాధ్యత ఉన్నది, కానీ ఆ బాధ్యత కంటే ముందేమున్నది? ప్రేమ ఉన్నది. ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఇతరులను రక్షించడానికి ముందుకు వస్తావు. నీవు ఇతరులను రక్షించాలంటే నీకు సంఘము పట్ల ప్రేమ కలిగి ఉండాలి, నీ తోటి సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే ఆ వ్యక్తిని నువ్వు రక్షించలేవు. అయ్యో, నిజమే కదా. మన కుమారుడో కుమార్తె మన ఇంట్లో వాళ్ళు నాశనమైపోతున్నారు అనుకోండి, మనం చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదా. అంటే మన పిల్లల పట్ల మనకేముంది? ప్రేమ ఉన్నది. అలాగే తోటి విశ్వాసి పట్ల కూడా ప్రేమ కలిగినప్పుడు అక్కడ ఏమంటున్నాడండి? ప్రేమతో ప్రకటించుచున్నాను అన్నాడండి. ఏమిటి అది? సువార్త అన్నాడు. కొంతమంది ప్రకటిస్తున్నారంట, ఎలాగా? అసూయతోటి. కొంతమంది ప్రకటిస్తున్నారంట కలహబుద్ధి చేత. కొంతమంది ప్రకటిస్తున్నారంట మంచి బుద్ధి చేత. ఏ బుద్ధి అయినా ఉండని, కానీ అన్నిటికంటే ఉండాల్సింది ఏమిటంటే ప్రేమ. ప్రేమతో నీ సహోదరుని రక్షించాలన్న ఉద్దేశము నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను రక్షించబడ్డాను, నేను నరకము నుంచి తప్పించబడ్డాను, నేను తప్పించినట్లుగానే నా తోటి సహోదరుడు కూడా తప్పించబడాలంటే నువ్వేం చేయాలి? ప్రేమపూర్వకమైన సువార్త ప్రకటించాలి అన్నాడు. అయితే మీరు చేయు పనులన్నీ మనము ప్రేమతో చేయాలన్నాడు. క్రీస్తు నిన్ను ఎలాగో ప్రేమించాడో అదే ప్రేమ నీ సహోదరుని పట్ల నీవు చూపించాలి ప్రియులారా. క్రీస్తు ప్రేమ అది మారిపోయే ప్రేమ కానే కాదు. అవును, కొద్ది రోజులు మంచిగా ఉండి కొద్ది రోజులు మంచిగా ఉండేది కాదు క్రీస్తు ప్రేమ కదా. మనమైతే లోకంలో ఏం చేస్తామో చెప్పండి, కొద్ది రోజులు బాగా ఉంటాం, కొన్ని రోజులు మంచిగా ఉండలేం. కానీ క్రీస్తు అలాంటి ప్రేమను చూపించాల. ఆయన మారని ప్రేమను ఆయన చూపించాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన చూపించిన ప్రేమను మాత్రమే నువ్వు కూడా చూపించాలి. అది మారిపోయే ప్రేమ కాదు అన్నాడు ప్రియులారా. తన కుమారుని ఇయ్యటానికి వెనుతీయలేదు అన్నాడు. అంటే ఆయన ప్రేమలో స్వార్థము లేదు. నేనేదో పొందుకోవాలి, నేనేదో సంపాదించుకోవాలని, నేనేదో వారి దగ్గర జేజేలు పలికించుకోవాలని క్రీస్తు ప్రభు ఇక్కడికి రాలేదు. ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థము లేదు. అయితే ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఇప్పుడు ఏం చేస్తావు? నీవు ఇతరులను ప్రేమిస్తావు, ఇతరుల కొరకు సువార్త ప్రకటిస్తావు అనే మాట మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని మనము ప్రేమించాలంటే పవిత్ర హృదయం ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అయితే ప్రేమ లేనివాడు దేవుడు ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? వాడిని ఒక గుడ్డివాడా అంటున్నాడు. అంటే నువ్వు నీ సహోదరుని చూడలేవా అని అంటున్నాడు. దూరదృష్టి లేనివాడు అని పలుకుతూ ఉన్నాడు. పిల్లారా, ఇతడు రక్షింపబడినా కూడా ఉపయోగం లేదు అంటున్నాడు. ఎందుకని? తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయాడు. అంటే తనకు రక్షణ కలిగింది, నా పాపములకు క్షమాపణ కలిగిందన్న సంగతి మర్చిపోయి సహోదరుని ప్రేమించలేకపోతున్నాడు అన్నాడు. అయితే ప్రియులారా, మరి ప్రేమ అనేది సంఘములో ఉండాలి, సహోదరుల పట్ల ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ మొదటిది ఏముంటున్నాడు? లవ్ ఫ్రమ్ ప్యూర్ హార్ట్, పవిత్ర హృదయము నుండి కలుగు ప్రేమ, ఇది మొదటిది. రెండవది మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమ. మూడవది నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. చివరికి కలుగు ప్రేమ అని పెట్టి ఈ మూడింటిని తగిలించాడు. మొదటిది ఏమిటి చెప్పండి? ప్రేమ కలగాలి అంటే పవిత్ర హృదయము నుండే కలుగుతుంది అన్నాడండి. చూసారా? ఒక వ్యక్తికి ప్రేమ పుట్టాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ ఆర్
ప్యూర్ హార్ట్. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించాలంటే అతనికి ఉండాల్సింది ఏం చెప్పండి? పవిత్రమైన హృదయము. అవును, తిమోతికి రాస్తూ ఇదిగో నీవు పవిత్రుడుగా ఉండు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పవిత్రమైన హృదయము ఎప్పుడు అంటే ఇది రక్షింపబడిన అనుభవం తర్వాత చెప్తున్నటువంటి మాట. ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత హీ షుడ్ ప్రాక్టీస్ ఎ ప్యూర్ హార్ట్. అతడు శుద్ధ హృదయము కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. శుద్ధ హృదయము కలిగి ఉండాలి అంటున్నాడు. అందుకనే తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూసుకో అంటున్నాడు. అంటే కొన్నిసార్లు లోకంలో ఉన్నప్పుడు మనము అపవిత్రతకు చోటిచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి హృదయాన్ని ఎలా పెట్టుకోవాలన్నాడు? పవిత్రంగా పెట్టు. ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, అపవిత్రమైన మనసు ఉందనుకోండి, ప్రేమించలేం. ఒక వ్యక్తిలో అపవిత్రతతో నింపబడిన హృదయముతో ఉన్నవాడు ఇతరులను ఏం చేయలేడు? ప్రేమించలేడు. పవిత్ర హృదయము కలిగిన వారు అంటే ఏం చూసాము ఇప్పుడు? వారు ఏం చేస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారు, సహోదరుని ప్రేమిస్తారు. అయితే మొదటిది పవిత్ర హృదయము నుండి కలుగు ప్రేమ. రెండవది ఏమిటి చెప్పండి? మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమ. మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి. మనస్సాక్షి ఏం చేస్తుంది? మనస్సాక్షి అంటే ఏంది? తప్పు చేస్తే తప్పు, మంచి చేస్తే మంచి అని చెప్తుంది. అవును, అదే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది? రోమాపత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? అట్టి మనస్సాక్షి కూడా ఏం చేస్తుందంట? సాక్ష్యమిచ్చుచుండగా అంటూ వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు. ఒకసారి ఆమె తప్పు మోపుతుంది, లేక తప్పు లేదని చెప్తుంది. అంటే మనస్సాక్షి యొక్క లక్షణం ఏమిటి? తప్పు మోపే లక్షణము, తప్పు లేదని చెప్పే లక్షణము దేనికి ఉంది? మనస్సాక్షికి ఉంది. అయితే ఇప్పుడు మనకున్న మనస్సాక్షి ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. అవును, ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యమిస్తుంది. మనస్సాక్షి మనకు అర్థమైపోయింది, మనకు సాక్ష్యం చెప్పిద్ది. ఏమని? నీ మనస్సాక్షి నీకే. నీ మనస్సాక్షి నాకు చెప్పదు, నా మనస్సాక్షి నీకు చెప్పదు. అంతే కదా? ఎవరికి మనస్సాక్షి వారికే చెప్పిద్ది. ఏం చెప్పిద్ది? సాక్ష్యం చెప్పిద్ది. ఏమని చెప్పిద్ది? తప్పు చేశావు అని సాక్ష్యం చెప్పిద్ది. ఒకవేళ తప్పు చేయలేదనుకో, కొన్నిసార్లు అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. నువ్వు తప్పు చేసావు అని. కానీ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, ఏయ్ నువ్వు చేసింది ఏం తప్పు లేదులే అని చెప్తుంది అనమాట. మనస్సాక్షి మనకి సాక్ష్యం చెబుతూ ఉంటుంది. ఈ మనస్సాక్షి ఎలాంటిదంటే పవిత్రమైన మనస్సాక్షి. ఎందుకంటే ఆదాము అవ్వలు చెట్టు చాటు ఉన్నప్పుడు వారు తినవద్దన్న పండు తిన్నారు. తిన్న వెంటనే వారి మనస్సాక్షి పనిచేయటం ప్రారంభించింది. అవును, మనస్సాక్షి యాక్టివేట్ అయిపోయి ఏం చేసింది? అయ్యో మనం తప్పు చేసాం, దేవుడు చెప్పిన పనిని మనం చేయలేదు కనుక వారు తప్పును బట్టి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. అంటే ఏం పని చేసింది అక్కడ? మనస్సాక్షి లేకపోతే అసలు దేవుడేంది, మనకేంది అనుకునేవాళ్ళు. మన ఇష్టం వచ్చినవి మనం తినవచ్చు కదా అనుకునేవాళ్ళు. కానీ మనస్సాక్షి ఏం చేసింది? సాక్ష్యం చెప్తా ఉంది, నువ్వు తప్పు చేసావని. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసాడు. ఎవరు? దావీదు కోసినప్పుడు దావీదు యొక్క మనస్సు ఏం చెప్పింది? ఇదిగో నా యజమానుడు, లేకపోతే నా రాజు, లేకపోతే నా తండ్రి లాంటి వాడిని నేను. ఇలాగా అతని యొక్క వస్త్రపు చెంగును కోసినందుకు అతని మనసు ఎంతగానో నొచ్చుకుంది. కారణం ఏమిటి? మనస్సాక్షి. నీ అన్నలో ఆయన దగ్గరే కదా పనిచేసింది. ఆయన ఇశ్రాయేలు 12 గోత్రాలకు మొట్టమొదటి రాజు కదా. ఇప్పుడు నువ్వు కూడా అతని రాజ్యంలోనే ఉన్నావు కదా. అతడు నీకు రాజు కదా, అతడు నీకు తండ్రి కదా, అతని ఇంటిలో నువ్వు పనిచేసావు కదా. నువ్వు ఇంతగా నువ్వు అతనితో ఉండి, అతని కుమారునితో స్నేహం కలిగి ఉండి, అతన్ని
వస్త్రాన్ని కోస్తావా అనే మనస్సు ఏం చేసింది? నొప్పించింది. కాబట్టి మనస్సాక్షి, అది మంచి మనస్సాక్షి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక విశ్వాసికి మంచి మనస్సాక్షి ఎప్పుడైతే ఉంటుందో ఆ మంచి మనస్సాక్షిని బట్టి ఏం చేస్తామంటే తన సహోదరుని ప్రేమిస్తాము అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. మరి ఈ మంచి మనస్సాక్షి ద్వారా కలుగు ప్రేమ. మూడవది ఏమిటన్నాడు? మూడవది ఏమిటి? నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. అవును, నిష్కపటమైన విశ్వాసం. తిమోతి, నిష్కపటమైన విశ్వాసం నుంచి ప్రేమ కలుగుతుందని చెబుతూ ఇలాంటి విశ్వాసం నీలో నేను చూశాను అని చెప్పాడు. విశ్వాసం అనేది ఒక వ్యక్తిలో ఎలా ఉంటుంది? విశ్వాసం కొన్నిసార్లు బలహీనమైన విశ్వాసం ఉంటుంది, అల్ప విశ్వాసం ఉంటుంది, నిర్జీవమైన విశ్వాసం ఉంటుంది, మృతమైన విశ్వాసం ఉంటుంది, క్రియలు లేని విశ్వాసం ఉంటుంది. అనేక రకాల విశ్వాసాలు ఉన్నాయి. అవును, విశ్వాసము చేత ఇదిగో ఆ పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు విశ్వాసంతోనే నడుస్తున్నాడు. కానీ విశ్వాసం ఏమైపోయింది? అల్ప విశ్వాసి, ఎందుకు భయపడితివి అని ఎందుకన్నాడు దేవుడు? అతనిలో విశ్వాసం తగ్గిపోయిందంటే ఏ విశ్వాసం వచ్చిందని? అల్ప విశ్వాసం వచ్చిందని. అందుకని దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అన్నాడు. అంటే ఒక వ్యక్తిలో నిష్కపటమైన విశ్వాసానికి బదులుగా ఒక విశ్వాసులో ఏ రకమైన విశ్వాసం రావచ్చు? అల్పమైన విశ్వాసం రావచ్చు. అందుకని దేవుడు కోపపడుతూ ఉన్నాడు. విశ్వాసము క్రియలు లేనిది అన్నాడు కదా యాకోబు పత్రికలో. అది మృతమైనది, అది నిష్ఫలమైనది అన్నాడు. కొంతమంది మనుషులను బట్టి విశ్వాసం చూపించేవాళ్ళు ఉండారు. పక్కనోడు చేయెత్తాడని నేను కూడా చేయెత్తా, పక్కనోడు బాప్తీసం తీసుకున్నాడు నేను కూడా బాప్తీసం తీసుకుంటా. అది నిజమైన విశ్వాసం కాదు. లేకపోతే మనుషులను బట్టి అయ్యో ఏమనుకుంటారో అని కొంతమంది విశ్వాసం కలిగినా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. 12వ అధ్యాయం 42వ వచనంలో అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా? అంటే ఆఫీసర్స్ దేవుణ్ణి విశ్వాసం ఉంచారంట. కానీ ఏమైంది? సమాజములో నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి, చూసారా, ఇది నిజమైన విశ్వాసం కాదు. దేవుని మీద విశ్వాసం ఉంది, కానీ లోకాన్ని బట్టో మనుషులను బట్టో పరిసయ్యులను బట్టో వెనక్కి వెళ్ళిపోతే అది నిజమైన విశ్వాసం కానే కాదు ప్రియులారా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అన్నాడు ప్రియులారా. అయితే మనకి ఏం విశ్వాసం ఉన్నదో మనమే పరీక్ష వేసుకోవాలి. తిమోతిలో నిష్కపటమైన విశ్వాసం, ఏ స్వార్థం లేదు ఆయన విశ్వాసం. ఈ 3 లక్షణాలు ఉండటం ద్వారా ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఇతరులను ప్రేమిస్తాడు. అయితే దేవుడు ఆయనలో ఏ కపటము లేదు అన్నాడు. దేవుడు కపటము లేనివాడు. కపటము లేని ప్రేమను మన పట్ల ఆయన చూపించాడు. రాత్రి వేళ ఈ 3 లక్షణాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, మంచి మనస్సాక్షి అని జ్ఞాపకం చేశాడు. తర్వాత నిష్కపటమైన విశ్వాసము అని జ్ఞాపకం చేశాడు. పవిత్రమైన హృదయము. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే దాని నుంచి పుట్టేదే ఏమిటంట? ప్రేమ. కాబట్టి మన యొక్క ఉద్దేశం అనగా ద గోల్ ఆఫ్ అవర్ కమాండ్ ఈజ్ లవ్. మనము ఒక విశ్వాసికి ఉండవలసిన ఉద్దేశం ఏమిటంటే ప్రేమయే, ప్రేమయే, ప్రేమయే. అది దేని నుంచి కలుగుతుందో ఈ 3 లక్షణాలు మనం చూసాం. అలాగా ఆ ప్రేమ కలిగి సంఘములో మనము జీవించటానికి ఇష్టపడదాం. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాంటిది
అలాగ ప్రేమ కలిగి జీవిస్తూ ప్రభు మనల్ని ఇంకనూ మెచ్చుకున్నట్లుగా మనము మన జీవితంలో ముందుకు సాగుదాం.